నెక్స్ట్ అన్నంలో కలిపి మందు పెట్టడం లేకపోతే జ్యూసుల్లో కలిపి మందు పెట్టడం ఎక్కువగా వింటూ ఉంటాం. వీటికి విరుగుడు అసలు ఆ మందు పెట్టడం అనేది నిజమేనా? వీటికి విరుగుడు కూడా ఉంటుందా? అయితే దాన్ని మరుగు మందు అంటారమ్మా. మరుగు మందు అంటారు దాన్ని. మీరు అడిగింది వాస్తవమే. ఇంతకుముందు ఎక్కువ ఉన్నాయంటారు ఇప్పుడు. ఉంది ఇప్పటికీ ఉన్నాయి తల్లి. అంటే అందరూ చేయలేరు, అదే అందరూ పెట్టరు. మరుగు మందు అనేది అది మరుగు మందు ఉంది. ఎందుకు నేను చేస్తారంటే వాళ్ళు భర్త మాట వినాలి. పిల్లలకి పెట్టరు, ఎవరు పిల్లలకి పెట్టరు. పిల్లలకి పెట్టరు కానీ భర్త నా మాట వినాలి, వేరే వాళ్ళ బట్టి తిరగకూడదు, నన్ను మంచిగా చూసుకోవాలి, అట్లా వాళ్ళు అలాంటి దానికి యూజ్ చేస్తారు. అది ఆ చేసినప్పుడు అట్లా వాళ్ళకి ఏమైతుందంటే అది కరెక్టే. వాళ్ళు చేసే దాంట్లో కొన్ని మందులు పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు. పని చేయకపోతే ఏమైతే ఆయనకి ఆరోగ్యం బాగుండి ఉంటాం, ఎండిపోవటం, ఆకలి కాకుండా ఉంటాం, పిచ్చోళ్ళక కావటం, కోపం ఎక్కువ రావటం, అలాంటి ఇబ్బందులు పెడుతుంటాయి. అప్పుడు వాళ్ళకే మళ్ళీ అర్థమవుతుంది. వాళ్ళ ఇరుడు వాళ్ళకి తెలియదు, పెడత వరకే తెలుసు, దానికి ఇరుడు తెలియదు. అప్పుడు ఏం చేస్తారు? మాలాంటి వాళ్ళ దగ్గరికి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వస్తారు. వస్తే దానికి మనం చేతుల్లో పసర పోసి చూస్తాం అసలు మందు ఉందా లేదా. అది ఉంటే ఏ రేంజ్లో ఉంది, దేంట్లో ఉంది చూసి దానికి మళ్ళీ మందు పోసి మనం బయటకు తెప్పియాలా, లేదంటే కొన్ని చెట్ల ద్వారా బయటకు తెప్పియాలా, అది ఏ రేంజ్లో ఉంది అని చూసి దాన్ని మనం క్లీన్ చేస్తాం. అంటే ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చిన వెంటనే మీరు ఐడెంటిఫై చేసేస్తారా? తెలిసిపోతుంది తల్లి మాకు అది ఉందా లేదా. చెప్పానుగా నీకు, కొన్ని పసర పోస్తే దాన్ని బట్టి మనం కనిపెడతాం, వెంటనే తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తారు మన కాడికి, వస్తుంటారు, అడుగుతుంటారు, వెళ్తుంటారు. అంటే ఇప్పుడు చాలా మంది ఈ కాలంలో పెళ్లిళ్ళు అవటమే చాలా కష్టంగా ఉంటది, అయిన తర్వాత సఖ్యంగా ఉండరు. ఇటువంటి వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారా? ఇప్పుడు వాళ్ళే ఎక్కువ వస్తారుగా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే సమస్య. ఆఫీసుకు పోతే ఏదో వాళ్ళతో మాట్లాడుతున్నా కొంతమంది నచ్చదు. మా ఆయన ఇంకోతో మాట్లాడుతున్నాడు, ఇలా తిరుగుతున్నాడు, నా మాట వినట్లేదండి అని ఆమె అనుకోవడం. ఏనేంటి, మా ఆమె ఆఫీసుకు పోతుంది, ఏదో వాళ్ళతో మాట్లాడుతుంది, అటు తిరుగుతుంది, నా మాట ఎందో, నేను చెప్పిన వద్దన్నా కూడా అటే పోతుంటుంది అని ఈయనకి. అలాంటి వాళ్ళకి ఎక్కువ శాతం గొడవలు రావటం, సమస్యలు పెరగటం, విడాకుల దాకా పోవటం, కోర్టుకు వెళ్ళటం, సమస్యల వల్ల ఇడిపోవటం ఎన్నో జరుగుతున్నాయి. అట్లా ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు, భార్య భర్తలు, పిల్లలు ఉండగా కూడా ఇడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మన కాడికి వస్తారు. వచ్చినప్పుడు మనం చెబుతాం, అయ్యా ఇది కాదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెబుతాం. చెప్పి వాళ్ళని మధ్యగా కలిపి ఇలాంటి సమస్యలు ఇంకోసారి రాకోకుండా కొన్ని చెట్లు కానీ, కొన్ని పూజలు కానీ, వాళ్ళకి మనశ్శాంతి కలిగి మనసు మారి అలాంటి సమస్యలు పెట్టుకోకుండా మనం చేస్తాం. ఓకే.